వెల్కమ్ టు ఫోకస్. వివిధ రుణాలపై ఈఎంఐలు చెల్లిస్తున్న రుణ గ్రహీతలకు త్వరలో కేంద్రం తీపి కబురు చెప్పే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా పలువురు తమ ఈఎంఐలను బ్యాంకులకు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మారిటోరియం గడువును 2 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంకు తెలిపింది. మారిటోరియం గడువు పొడిగించాలని, మారిటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కరోనా కష్టకాలంలో నెలవారీ రుణ చెల్లింపులపై ఆగస్టు వరకు విధించిన 6 నెలల మారిటోరియం సమయంలో వడ్డీ వసూలంశంపై కేంద్రం 2-3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై అక్టోబర్ 1న అఫిడవిట్ను దాఖలు చేస్తామని ఆయన సుప్రీంకోర్టులో తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్టు 31తో ముగిసిన లోన్ మారటోరియంపై సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 28న విచారణ జరిగింది. అయితే కేంద్రం గడువు కోరడంతో మారటోరియం కాలంలో వడ్డీ మాఫీపై విచారణను అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. లోన్ మారటోరియం వడ్డీ మాఫీపై కేంద్రం కసరత్తు చేస్తోందని, ఇందుకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. మారటోరియం వడ్డీపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుది దశలో ఉందని సొలిసిటర్ జనరల్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఇది కాస్త క్లిష్టమైన అంశమని, అనేక ఆర్థిక అంశాలున్నాయని, కాబట్టి కాస్త సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో కేంద్రానికి మరికొంత గడువిచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. లోన్ మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు వ్యక్తులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కూడా అక్టోబర్ 5న విచారణ జరుపుతామని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అక్టోబర్ 5వ తేదీన ఆయా వర్గాల వాదనలకు వీలుగా కేంద్రం అక్టోబర్ 1న సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న అఫిడవిట్ను ఈ కేసులో ఇతర పార్టీలకు ముందుగానే అందజేయాలన్న బెంచ్ సూచనను పాటిస్తామని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. మారటోరియం సమయంలో వడ్డీని అసలుకు కలిపి అటుపై ఈఎంఐలను లెక్కిస్తే అది వడ్డీపై వడ్డీగానే భావించాల్సి ఉంటుందని ఇప్పటికే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు మారటోరియం కాలాన్ని 2 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం తరపు అటార్నీ జనరల్ గతంలో కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తరువాత విచారణలో బ్యాంకులకు నష్టం కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకోదని అన్నారు. దీంతో వడ్డీపై వడ్డీ అంశంలో కేంద్రం ఏం చెప్పదలుచుకుందో అన్నది అర్థం కాకుండా ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే తగిన ఆదేశాలు జారీ చేసేంత వరకు మారటోరియం వినియోగించుకున్న రుణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మారటోరియం గడువు ఆగస్టు 31తో ముగిసింది. దీంతో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలు కేంద్రం నిర్ణయం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపులకు అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలపై పడే భారాన్ని తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. మారటోరియంపై విచారణ ఇదే చివరి అవకాశమని, ఇకపై కేసు విచారణను వాయిదా వేసేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి 2 వారాల గడువిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం 2 విడతల వారీగా 6 నెలల గడువిచ్చింది. అయితే ఈ అవకాశం వినియోగించుకున్న రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ విధిస్తామని బ్యాంకులు తెలిపాయి. దీంతో కొందరు రుణగ్రహీతలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మారటోరియం కాలంలో చెల్లించని ఈఎంఐలపై వడ్డీ విధించడం తమకు భారంగా మారిందని వాపోయారు.
అయితే కేంద్రం లోన్ మారటోరియం కాలంలో వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం వడ్డీపై వడ్డీ అంశానికి సంబంధించి కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. సొలిసిటర్ జనరల్ వాదనలను బట్టి వడ్డీపై వడ్డీకి సంబంధించి కస్టమర్లకు కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా వడ్డీ మాఫీకి వ్యతిరేకమంటూ రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇటువంటి పద్ధతులు పునరావృతం కానివ్వద్దంటూ హెచ్చరించింది. బలవంతంగా వడ్డీలను మాఫీ చేయించడం సరికాదని, బ్యాంకుల మనుగడ ప్రమాదంలో పడుతుందని రిజర్వ్ బ్యాంక్ అఫిడవిట్లో పేర్కొంది. అయితే వడ్డీ మాఫీ భారం 2.1 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించింది. ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడం అనేది ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని కేంద్రం ఆర్బీఐ తరపున తుషార్ మెహతా ఇప్పటికే సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. మారటోరియం సమయంలో వాయిదాల మీద వడ్డీ విధించాలనేది కేంద్రం యోచన అని ఆయన తెలిపారు. మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ లేదా వడ్డీపై వడ్డీ మాఫీ అనే 2 అంశాలు తమ పరిశీలనకు వచ్చినట్లు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఒక పక్క మారటోరియం ప్రకటించి వడ్డీ వసూలు చేయడం తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను కోర్టు విచారిస్తోంది. వడ్డీలను మాఫీ చేస్తే బ్యాంకులకు 2 లక్షల కోట్ల నష్టం వస్తుందని ఆర్బీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు ప్రజల ఆరోగ్యం కన్నా దేశ ఎకానమీ ముఖ్యం కాదని పేర్కొంది. కాగా మారటోరియం టైంలో లోన్స్పై వడ్డీలను మాఫీ చేయాలని బ్యాంకులను ఆదేశించలేమని ఆర్బీఐ కోర్టుకు సమాధానం ఇచ్చింది. ఇది బ్యాంకులను ఆర్థికంగా నష్టపరుస్తుందని పేర్కొంది. దీంతో ఈ అంశంపై ఆర్థిక శాఖే సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అసాధారణమని, ఈ అంశం చాలా తీవ్రమైనదని పేర్కొంది. ఆర్థిక శాఖతో చర్చించి కోర్టుకు తెలుపుతామని చెప్పగా జూన్ 12 లోపు ప్రభుత్వ సమాధానాన్ని తెలపాలని కోర్టు ఆదేశించింది. మారటోరియం టైంలో లోన్స్పై వడ్డీని వసూలు చేస్తుండటంపై ఆర్బీఐకి కోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆగ్రాకి చెందిన గజేంద్ర శర్మ సుప్రీంకోర్టులో పిలువేశారు. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న 100 లక్షల కోట్ల అవుట్స్టాండింగ్ లోన్లలో 38.68 లక్షల కోట్లు ప్రస్తుతం 6 నెలల మారటోరియం కింద ఉన్నాయని ఆర్బీఐ అంచనా. కార్పొరేట్, రీటైల్ బారోవర్ల నుంచి వచ్చిన మారటోరియం రిక్వెస్ట్లను పరిగణలోకి తీసుకుని ఆర్బీఐ ఈ లెక్కలను ప్రకటించింది. మారిటోరియం కాలంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలన్న అంశాన్ని పరిశీలించేందుకు సంబంధించి మాజీ కాగ్ రాజు మెహర్షి సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ కమిటీ ఏర్పాటు విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది. లోన్ మారటోరియం రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీని అంచనా వేయడానికి ఇతర అన్ని అంశాలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, అధ్యయనం చేసి రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే సూచనలు చేయాలని కోరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీలో మాజీ మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు రవీంద్ర హెచ్ దొలారియా, ఎస్బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ఐడీబీఐ బ్యాంక్ బి శ్రీరామ్ ఉన్నారు. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీ వారంలో నివేదికను సమర్పించనుంది. లోన్ మారటోరియంకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 31వ తేదీ వరకు ఎన్పీఏల కిందకు రాని అకౌంట్లను వేటిని కూడా ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు మరో 2 వారాలు పొడిగించింది. మారటోరియం కాలంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశానికి సంబంధించి 2 వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం లోన్ మారటోరియంపై విచారణ జరుపుతోంది.
ఇదే తుది అవకాశమని ఈ అంశాన్ని ఇక వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. లోన్ మారటోరియం సమయంలో చక్రవడ్డీ, క్రెడిట్ రేటింగ్, డౌన్ గ్రేడింగ్ కు సంబంధించి నిర్దేశిత వివరాలను తదుపరి విచారణ జరిగే రోజున సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు ప్రస్తావించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించేందుకు 2 వారాల సమయాన్నివ్వగా ఈ 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఆర్బీఐ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను నమోదు చేస్తామని ప్రభుత్వ తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాలకు ప్రయోజనాలను పొడిగించేందుకు చేపట్టే చర్యలపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఉన్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95% మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరపు లాయర్ కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్ గ్రేడింగ్ చేస్తున్నాయని, దీనిని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు వేస్తున్నాయని చెప్పారు. వడ్డీ మాఫీ మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఉండే ప్రభావాన్నే కాకుండా కోవిడ్ సంబంధిత మారటోరియంలో వడ్డీపై వడ్డీ విధించడం వల్ల కలిగే ప్రభావాన్ని కమిటీ పరిశీలిస్తుంది. రుణాలపై వడ్డీపై వడ్డీ వేయడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సమర్థించింది. వడ్డీపై వడ్డీ మాఫీకి ససేమిరా అంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీకి సంబంధించి సుప్రీంకోర్టులో ఆర్థిక శాఖ తన వాదనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. వడ్డీ మాఫీ అంశం పూర్తి బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఆర్బీఐ పరిధిలోనిదని పేర్కొంది. ఈ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పుకుంది. రుణగ్రహీతల ఇబ్బందులను పరిష్కారానికి ఆర్బీఐ ఆగస్టు 6న కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. గడిచిన 6 నెలలకు ఇప్పుడు వడ్డీ రాయితీ ఇస్తే కష్టాలున్నా ఎంతో కష్టపడి రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి అన్యాయం చేసిన వారమవుతామని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం మారటోరియంను 2 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని, అలాగే వడ్డీ చెల్లింపులో రాయితీ కూడా ఇవ్వొచ్చని పేర్కొంది. తాను మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ సెప్టెంబర్ 1న అసలు వడ్డీ చెల్లించలేని రుణగ్రహీతలు డిఫాల్ట్ కాకుండా తాజా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మారటోరియం సౌలభ్యాన్ని పొందవచ్చని పేర్కొంది. వడ్డీని పూర్తిగా రద్దు చేయడం బ్యాంకులకు సాధ్యం కాదని కేంద్రం, ఆర్బీఐ పేర్కొన్నాయి. బ్యాంకులో దాదాపు 133 లక్షల కోట్ల డిపాజిట్లున్నాయని, వారికి వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రద్దు అంత తేలికైన విషయం కాదని తెలిపారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే బ్యాంకింగ్ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రుణాల చెల్లింపులపై మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే అది బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అఖిల భారత డిపాజిటర్ల అసోసియేషన్ తెలిపింది. ఎలాంటి వడ్డీ మాఫీ అయినా అది రుణ సంస్కృతికి విఘాతమని పేర్కొంది. బ్యాంకుల ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం ఉంటుందని, రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే అప్పుడు బ్యాంకులు వడ్డీ ఆదాయ నష్టాన్ని డిపాజిటర్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పూడ్చుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వానికి ఇది ప్రతికూలమని బ్యాంకింగ్ అసోసియేషన్లు పేర్కొన్నాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులపై ఎంత భారం పడుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కావాలని కోరాయి. మారటోరియంపై కొత్త నిబంధనలను తీసుకువచ్చే అవకాశం ఉందా అనేది అధ్యయనం చేయాలని బ్యాంకులకు సూచించింది. మారటోరియం సమయంలో వడ్డీ భారం లేని రుణ పునఃచెల్లింపులకు వీలు కల్పిస్తూ కేంద్రం ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కరోనా లాక్డౌన్ తో దేశంలో ఆర్థిక పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి, మరెందరివో ఉద్యోగాలు పోయాయి. దీంతో చాలా వరకు ఫ్యామిలీలు ఆర్థిక సమస్యల బారిన పడ్డాయి. ఈ ఇబ్బందులు గుర్తించిన కేంద్రం, ఆర్బీఐ గత మార్చిలో మారిటోరియం పెట్టారు. ఆర్బీఐ మారిటోరియం ఇచ్చిన లోన్ అమౌంట్ పై వడ్డీల మీద వడ్డీ విధించింది. లోన్ టెన్నర్ తో పాటే అదనపు వడ్డీల భారం మోపింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా పరిస్థితులు తలక్రిందులయ్యాయని చెప్పుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాదాపు అన్ని రంగాలు చతికిలపడ్డాయి.
ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపు ఇలా చాలా ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు కస్టమర్లకు ప్రయోజనం కలిగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ మారటోరియం ఫెసిలిటీ తీసుకొచ్చింది. ఏదైనా రుణం పొందిన తర్వాత దాన్ని తిరిగి చెల్లించేందుకు ఇచ్చే గడువును మారటోరియం అంటారు. ఆర్బీఐ తాజాగా కరోనా వైరస్ లాక్డౌన్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో రెపో రేటు తగ్గింపు, రుణ ఈఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా భాగమే. తొలిగా 3 నెలలు ఈఎంఐలు కట్టక్కర్లేదని చెప్పింది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఇలా టర్మ్ లోన్స్ అన్నింటికీ దీన్ని వర్తింపజేస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లు బకాయిలు కూడా చెల్లించకపోయినా పర్లేదు. తర్వాత 3 నెలలను మరో 3 నెలలు పొడిగించింది. అంటే ఆగస్టు నెల చివరి వరకు ఈఎంఐ కట్టక్కర్లేదు. బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేశాయి. 6 నెలలు ఈఎంఐలు కట్టక్కర్లేదు కానీ వడ్డీ మాత్రం జనరేట్ అవుతూనే ఉంది. అంటే లోన్ మారటోరియం ఎంచుకున్నా ప్రతి నెల వడ్డీ పడుతుంది. ఇది రుణ మొత్తానికి జమవుతుంది. దీంతో లోన్ టెన్యూర్ మరింత పెరుగుతుందని, అంతిమంగా కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ఈఎంఐ మారటోరియం వార్త వినగానే అందరూ కష్టకాలంలో కేంద్రం అండగా నిలుస్తుందని భావించారు. కానీ తర్వాత వడ్డీ బాధుడు తెలిసి షాక్ అయ్యారు. ఈ విషయం ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆర్బీఐకి నోటీసులు కూడా పంపింది. కేంద్ర ఆర్థిక శాఖతో మాట్లాడి లోన్ మారటోరియం పీరియడ్లో వడ్డీని కూడా మినహాయించాలనే అంశంపై ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆర్థిక శాఖ అధికారులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ప్రభుత్వ రంగ బ్యాంక్ బాస్లు ఇప్పటికే ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు వడ్డీ మాఫీకి అంగీకరించలేదని తెలుస్తోంది. డిపాజిటర్లకు వడ్డీ చెల్లిస్తూ రుణగ్రహీతుల నుంచి వడ్డీ తీసుకోకుండా మాఫీ చేయడం సరికాదని బ్యాంకులు పేర్కొన్నాయి. ఐబీఐ ఇప్పటికే ఆర్థిక శాఖకు ఈ విషయాన్ని తెలియజేసిందని సమాచారం. ఆర్బీఐ రేట్ల కోత వల్ల రుణాలపై వడ్డీ రేట్లు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. టర్మ్ లోన్స్ కు ఈ మారటోరియం వర్తిస్తుందని పేర్కొంది. అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కు మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్, స్మార్ట్ ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు. ఆర్బీఐ కేవలం మారటోరియం సదుపాయాన్ని మాత్రమే కల్పించాలని బ్యాంకులకు తెలియజేసింది. దీంతో బ్యాంకులు ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోవాలా లేదా అనే అంశాన్ని కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. బ్యాంకు నుంచి ప్రత్యేకమైన అప్రూవల్ రాకపోతే అకౌంట్ నుంచి ఈఎంఐ డబ్బులు కట్ అవుతాయి. ఆర్బీఐ బిజినెస్ లోన్స్ కు సంబంధించి కూడా వివరణ ఇచ్చింది. అన్ని వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కు వడ్డీ చెల్లింపుపై మారటోరియం ఫెసిలిటీ కల్పించింది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు చెందిన కస్టమర్లు తొలి విడతగా మార్చి 1 నుంచి మే 31 వరకు, రెండో విడత జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం అవకాశం కస్టమర్లకు లభించింది. ఒకవేళ మొదటి విడత మారటోరియం ఎంచుకునే వారు కూడా రెండో విడతలో మారటోరియం ఎంచుకుని ఈఎంఐలు వాయిదా వేసుకోవచ్చు. తొలుత మారటోరియం కోరుకుంటే సంబంధిత బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ ఈఎంఐలు వాయిదా కట్టాలి అనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే ఈఎంఐలు చెల్లిస్తే సరిపోతుంది. ఈఎంఐ వాయిదా వేయాలనుకుంటే మాత్రం బ్యాంకు పంపిన మెసేజ్లో ఉన్న నెంబర్కు ఎస్ అని మెసేజ్ వచ్చిన 5 రోజుల్లో ఎస్ఎంఎస్ చేయాలి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఉద్యోగాలను కోల్పోయి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న రుణ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుదారులకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల మారటోరియం సదుపాయం కల్పించిన విషయం విదితమే. మే 31వ తేదీ వరకు మారటోరియం అమల్లో ఉంటుందని ఆర్బీఐ గతంలో తెలిపింది. అయితే ఆ మారటోరియాన్ని బ్యాంకులు సరిగ్గా అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలని ఆర్బీఐకి సుప్రీంకోర్టు సూచించింది. దేశంలో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ చెప్పినట్లే తమ కస్టమర్లకు మారటోరియం సౌకర్యాన్ని కల్పించాయి. చాలా మంది కస్టమర్లు దీన్ని వాడుకున్నారు కూడా.
అయినప్పటికీ పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు కస్టమర్లకు మారటోరియం అందివ్వడం లేదని ఆరోపిస్తూ గతంలో కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిల్వేశారు. దీంతో ఆ పిటిషన్లను విచారించిన 3 సభ్యులున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్బీఐకి మారటోరియంపై సూచనలు చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల మారటోరియాన్ని సరిగ్గా అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలని న్యాయమూర్తులు సూచించారు. మారటోరియంను సజావుగా అమలయ్యేలా చూడాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఓ లేఖలో కోరింది. లాక్డౌన్ సమయంలో 6 నెలల పాటు వాయిదా చెల్లించొద్దని చెప్పి ఇప్పుడు వడ్డీపై వడ్డీ వసూలు చేయటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వడ్డీ మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని పేర్కొంది. వడ్డీ మాఫీ విషయంలో ఆర్బీఐ అవలంబిస్తున్న విధానం మరింత గందరగోళంగా ఉందని పేర్కొంది. వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంలో కేంద్రం ఓ వ్యాపారంగా చూడరాదని, ప్రజల బాధల గురించి ఆలోచించాలని స్పష్టం చేసింది. దీనిపై మరో 2 వారాల అనంతరం తుది తీర్పు వెల్లడిస్తామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఇది వాళ్ళ ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.